ఎంత వెనుకబడ్డ కులాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కొన్ని కులాలు గొంతు లేవు. అసలు వాళ్ళ గురించి వాళ్ళకి మేము ఈ కులం అని చెప్పే పరిస్థితి తాళాలోళ్ళకి ఏముంటదండి? గంగిరెడ్లోళ్ళకి ఏముంటదండి? పూసలోళ్ళకి ఏముంటది వాళ్ళది? వాళ్ళకెంత సంఖ్య? వంశరాజులు ఉంటే వాళ్ళకెంత సంఖ్య? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? అంటే ప్రభుత్వాలే మాట్లాడాలి గదా! రాజకీయ నాయకులే మాట్లాడాలి గదా! ప్రభుత్వం అందరికీ ప్రభుత్వం. నోరున్నోళ్ళకే, గుర్తున్నోళ్ళకే ప్రభుత్వం కాదు గదా! ఇక్కడేమైతుందంటే నోరున్నోళ్ళకి, గుర్తున్నోళ్ళకి ప్రభుత్వం అయిపోయి, తక్కువ సంఖ్యలో నోరు లేనోళ్ళు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతికేటోళ్ళ మీద అణిచివేయబడుతున్నది దానికోసమే. సో, మాకేమంటున్నాం, మీరు కులగణన జేసి మీరన్న దాని ప్రకారం మా వాటా మాది. మీకు బీసీలలో ఎన్ని కులాలున్నాయో కరెక్ట్‌గా జెప్పండి. బీసీ కులాలలో ఉన్న ఎంతమంది రాజకీయ నాయకులుగా మారారో చెప్పండి. బీసీలలో ఎంతమంది ఐటీ టాక్స్ పేయర్స్ ఉన్నారో చెప్పండి. బీసీలలో ఎన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు ఉన్నాయో చెప్పండి. బీసీలలో రాజకీయంగా ఎక్కడెక్కడ వెనకబడ్డారో, ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పండి. అప్పుడు గాని మాకు సూయొస్తది.